హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే ఈ వీడియోలో మనము తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించి పీజీటీ టీజీటీ తెలుగు సిలబస్ని అయితే ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకుంటాము. ఓకే, ఇక్కడ మరి పీజీటీ టీజీటీ తెలుగు సిలబస్కి సంబంధించి 2012లో వెలువడినటువంటి నోటిఫికేషన్ ప్రకారము ఏ సిలబస్ అయితే ఇచ్చిండో ఆ సిలబస్ని అయితే చూస్తాం. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సిలబస్ అనేటువంటిది అన్ని ఎగ్జామ్లకు దాదాపుగా సమానంగానే ఉన్నది. 80% అయితే సేమ్ ఉంటుందండి దాదాపుగా. అది పీజీటీ అయినా టీజీటీ అయినా డిఎస్సి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఎల్పి అయినా జేఎల్ అయినా డిఎల్ అయినా నెట్ అయినా సెట్ అయినా దాదాపుగా 80% సేమ్ అయితే ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఈ సిలబస్ అనేటువంటిది 2012లో ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి మరి ఏ సిలబస్ అయితే ఇచ్చారో మొన్నటికి మొన్న ఏపీలో వెలువడినటువంటి నోటిఫికేషన్లో కూడా అదే సిలబస్ ఇచ్చారు, మార్చలేదు. గుర్తుపెట్టుకోండి, సేమ్ సిలబస్ అనేటువంటిది ఉన్నది, సిలబస్లో మార్పు అయితే లేదు. కాబట్టి ఈసారి కూడా నోటిఫికేషన్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. మరి నోటిఫికేషన్ వెలువడితే ఆ నోటిఫికేషన్లో కూడా ఈ పీజీటీ టీజీటీ తెలుగు సిలబస్ అదే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. దాదాపుగా అదే ఉంటుంది. ఒకవేళ అటు ఇటు మారినా కానీ ఒక 5% 10% అయితే మారడానికైతే అవకాశము ఉన్నదండి. ఓకే, ఏది తీసేస్తారో కూడా నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఇక పీజీటీ సిలబస్ టీజీటీ సిలబస్ దాదాపుగా సేమ్. ఓకే, మార్కులు కూడా అంతేనండి. ఇక్కడనేమో ఈ కంటెంట్కు సంబంధించి 48 మార్కులు, మెథడాలజీకి సంబంధించి 12 మార్కులు ఇక్కడ పీజీటీలో. అదే టీజీటీలో అయితేనేమో కంటెంట్కు సంబంధించి 44 మార్కులు, మెథడాలజీకి సంబంధించి 16 మార్కులు. మరి ఇక్కడ ప్రశ్నకు 1 మార్క్ ఉంటుందా, ప్రశ్నకు హాఫ్ మార్క్ ఉంటుందా అంటే ప్రశ్నకు హాఫ్ మార్క్ ఉంటుంది. అంటే 200 ప్రశ్నలు 100 మార్కులు పీజీటీకి సంబంధించి. టీజీటీకి సంబంధించి 160 ప్రశ్నలు 80 మార్కులు. అంటే ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్కు కేటాయించడము జరిగింది గత నోటిఫికేషన్లో. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండడానికైతే అవకాశము ఉన్నది. అంటే గత నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా అట్నే ఉంటుంది, కానీ మారడానికైతే అవకాశము లేదండి. ఓకే రైట్, ఇప్పుడు పీజీటీ తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ చెప్తాను ఫస్ట్, తర్వాత టీజీటీ తెలుగు సిలబస్ కూడా చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకే, ఇక్కడ మొత్తము పీజీటీ తెలుగుకు సంబంధించి కంటెంట్కు సంబంధించి 10 చాప్టర్లు ఉన్నాయి, 10 చాప్టర్లు. అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి 6 చాప్టర్లు ఉన్నాయి. అంటే మొత్తం మీద పీజీటీ తెలుగుకు సంబంధించి కంటెంట్ 48 మార్కులు, అంటే 96 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ 12 మార్కులు అంటే 24 ప్రశ్నలు అయితే వస్తాయి. ఓకే, మరి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అది మొదటి చాప్టర్కు సంబంధించి చూసినట్లయితే తెలుగు భాష పరిణామ చరిత్ర. అంటే ఇది పూర్తిగా భాషా శాస్త్రానికి సంబంధించింది. మరి భాషా శాస్త్రానికి సంబంధించి ఏ పుస్తకాలు మనము చదువుకోవాలి అని అంటే వెలమల సింహన రాసినటువంటి తెలుగు భాషా చరిత్ర, అదేవిధంగా ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి రాసినటువంటి తెలుగు భాషా చరిత్ర. ఈ 2 పుస్తకాలు మన దగ్గర ఉండాలి. ఈ 2 పుస్తకాలు. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం పుస్తకం కూడా అవసరమే. అంటే మొదటి చాప్టర్కు సంబంధించి ఆధార గ్రంథాలు ఏమిటి అని అంటే తెలుగు భాషా చరిత్ర వెలమల సింహన్న యొక్క పుస్తకం, అదేవిధంగా తెలుగు భాషా చరిత్ర ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి యొక్క పుస్తకము, అదేవిధంగా మరి ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం గారి యొక్క పుస్తకము ఇది. మరి ఇక్కడ తెలుగు భాష పరిణామ చరిత్ర, దీంట్లో మరి భాగంగా తెలుగుతో పాటు ద్రావిడ భాషలకు సంబంధించి కూడా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా తెలుగు మీద వివిధ భాషల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది, తెలుగు మీద ఇంగ్లీషు భాష ప్రభావం ఏ విధంగా ఉన్నది, మరి ఇంగ్లీష్ భాష ప్రభావం వల్ల తెలుగులో ఏమైనా మార్పులు వచ్చాయా, తమిళ భాష ప్రభావం ఏ విధంగా ఉంది, ఉర్దూ భాష ప్రభావం ఏ విధంగా ఉంది, హిందీ భాష ప్రభావం ఏ విధంగా ఉంది, కన్నడ భాష ప్రభావం ఏ విధంగా ఉన్నది, మలయాళం భాష యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది, ఇట్లా మరి ఇతర భాషల యొక్క ప్రభావం ఏమైనా
ఉన్నదా అని అడగడము జరిగింది. ఇది మొదటి చాప్టర్ సంబంధించి భాషా చరిత్రకు సంబంధించి. అంటే భాషా కుటుంబాలు ఏంటివో తెలుసుకోవాలి. అదేవిధంగా ద్రావిడ భాషలకు సంబంధించి ఉత్తర ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, దక్షిణ ద్రావిడ భాషలు మొత్తం ఒక 23 ఉంటాయి. ఈ 23 భాషల గురించి తెలుసుకోవడంతో పాటు తెలుగు గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ చాప్టర్. రెండవ చాప్టర్ భాషా రూపాలు. ఇది కూడా భాషా చరిత్రనే. భాషా రూపాలు అంటే ఏమొస్తాయి? భాషా రూపాలు అని అంటే శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష. ఓకే, మరి ఇవి భాషా రూపాలకు సంబంధించి. అంటే శాసనాల్లో నిక్షిప్తమైనటువంటి భాష శాసన భాష. తర్వాత గ్రాంధిక భాష ఉద్యమం, వ్యవహారిక భాష ఉద్యమం. ఈ 2 ఉద్యమాలను మనం సమాంతరంగా ఎట్లా జరిగాయి? జయంతి వెంకటరామయ్య పంతులు గ్రాంధిక భాష ఉద్యమాన్ని ఏ విధంగా నడిపిండు? గిడుగు వెంకట రామమూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని ఏ విధంగా నడిపిండు? ఈ గ్రాంధిక వ్యవహారిక భాషావాదులలో నెగ్గింది ఎవరు? మరి వ్యవహారిక భాష పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడు వచ్చింది? ఇదంతా. తర్వాత మాండలిక భాషలు అని అంటే ఉత్తర మండలంలో, పూర్వ మండలంలో, దక్షిణ మండలంలో, అదేవిధంగా మధ్య మండలంలో భాష పదాలు ఏ విధంగా ఉంటాయి? ఏదైనా ఒక పదం ఇచ్చి అది ఏ మండలానికి సంబంధించింది అని అడగడానికి అవకాశము ఉంటుంది. ఆ భాషా రూపాల్లో భాగం మాండలిక భాష. మరి ఆధునిక ప్రామాణిక భాష, తర్వాత ప్రసార మాధ్యమాలలో నిక్షిప్తమైనటువంటి భాష, పత్రికలలో, రేడియోలో, టెలివిజన్లో ఏ రకమైనటువంటి భాషను వాడాలనేటువంటిది ఇది. ఓకే, రైట్. ఇది రెండవ చాప్టర్. అంటే మొదటి చాప్టరు, రెండవ చాప్టరు 2 భాషా చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్లే. మొత్తం 10 చాప్టర్లలో. మరి ఇక్కడ మూడవ చాప్టర్ ఏంటంటే ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు. ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు అని అంటే ఇందులో యుగ కవులు వస్తారు. ప్రాచీన కవులు అంటే యుగ కవులు 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్నటువంటి యుగ కవులు. అంటే నన్నయ్య యుగము, శివకవి యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, క్షీణ యుగము, ఆధునిక యుగం. అంటే ఈ ఆధునిక 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్నటువంటి యుగ కవులు వాళ్ళ యొక్క సమకాలికల గురించి, వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క కాలాలు, బిరుదులు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రచనల యొక్క ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రక్రియలు. ఏ ప్రక్రియలు ఇవి? ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. ప్రాచీన సాహిత్య ప్రక్రియలు అంటే ఇతిహాసము, పురాణము, ప్రబంధము, అదేవిధంగా శతకము. కానీ ఇక్కడ శతకముతో పాటు ఇంకా కావ్య ప్రక్రియకు సంబంధించి కావ్యము, అదేవిధంగా ఈ కావ్యాలకు సంబంధించిన ఖండకావ్యం అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియ. చాడు పద్యాలు, అదేవిధంగా ద్విపద పద్యాలు, వీటన్నిటిని గురించి కూడా మనము ఈ ప్రక్రియలో భాగంగా చూడాలి. తర్వాత కవిత్వ ఉద్యమాలు. ఆధునిక కవిత్వ ఉద్యమాలు అంటే భావ కవిత్వం నుంచి తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం వరకు భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వము, శ్రీవాద కవిత్వము, మైనార్టీవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, అదేవిధంగా జాతీయోద్యమ కవిత్వము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వము. ఈ ఉద్యమాల గురించి ఒక 10 ఉద్యమాలు ఉంటాయి. ఈ ఉద్యమాల్లో ఉన్నటువంటి కవులు, ఆ కవుల యొక్క రచనలు, మరి ఆ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేకతలు, ఆ ఉద్యమం ప్రారంభమైంది ఎవరు, ప్రారంభమైంది ఎప్పుడు, ఎట్లా అనేటువంటి మొత్తము చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది 3వ చాప్టర్. తర్వాత 4వ చాప్టర్ ఒకటి ఇచ్చాడు, శతక ప్రక్రియ, శతక సాహిత్య వికాసము, వివిధ శతకాలు, శతక కర్తలు. యాక్చువల్గా ఈ టాపిక్ అనేటువంటిది ఇక్కడనే ప్రక్రియలలోనే ఇచ్చిండు, కానీ మళ్ళీ శతకాని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే శతక ప్రక్రియ అంటే ఏంటి, శతకం యొక్క లక్షణాలు ఏంటివి, తెలుగులో తొలి శతకం ఏమిటి, తెలంగాణ తొలి శతకం ఏంటిది, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శతకకర్తలు ఎవరు, శతకాలను రాసినటువంటి వ్యక్తులు ఎవరు, మరి తెలంగాణ శతక సాహిత్య వికాసం ఎప్పుడు ప్రారంభమైంది, మరి ఆ వివిధ శతకాలకు సంబంధించి, కర్తలకు సంబంధించి ఈ 4th చాప్టర్. ఒకవేళ
సిలబస్లో మార్పులు అనేటువంటి జరిగితే ఈ 4th చాప్టరు లేపేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే శతకం అనేటువంటి ఒక వర్డ్ తీసుకొని ఇలా పడేస్తాడు, ప్రక్రియలు అలా పడేస్తాడు, అయిపోతుంది ప్రాచీన సాహిత్య ప్రక్రియ కథం. ఇది 4వ చాప్టర్. ఇక 5వ చాప్టరు జానపద సాహిత్యము, జానపద విజ్ఞానం. జానపద సాహిత్యం వేరు, జానపద విజ్ఞానం వేరు. జానపద సాహిత్యంలో భాగంగా గద్యాఖ్యానాలు, జానపద కవిత్వం, అదే జానపద గేయాలు, జానపద కథా గేయాలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, ఇవన్నీ జానపద సాహిత్యం కిందకి వస్తాయి. అదేవిధంగా జానపద విజ్ఞానము, మౌఖిక జానపద విజ్ఞానము, అదేవిధంగా జానపదులకు సంబంధించినటువంటి కళలు, జానపదులకు సంబంధించినటువంటి వస్తు సంస్కృతి, జానపదులకు సంబంధించినటువంటి జానపద కళాకారులు, అదేవిధంగా జానపదులకు సంబంధించినటువంటి భాష, అదేవిధంగా జానపద సాహిత్యంలో విశిష్ట సేవ చేసినటువంటి పాశ్చాత్యులు ఎవరు, తెలుగు వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటే జానపద సాహిత్యం కంప్లీట్ అవుతుంది. ఇది జానపద సాహిత్యము 5వ చాప్టర్. 6వది ఏంటంటే తెలుగు వచన సాహిత్య ప్రక్రియలు. ఇక్కడనేమో పద్య సాహిత్య ప్రక్రియలు, అంటే పద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియలు, పద్య ప్రక్రియలు. ఇక్కడనేమో గద్య ప్రక్రియలు. గద్య ప్రక్రియలు అంటే ఏంది? కథానిక, కథ, నవల, నవలిక, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వ్యాసము, సంపాదకీయము, వార్తా వ్యాఖ్య, విమర్శ, ఇవన్నీ గద్య ప్రక్రియలు. ఓకే, ఈ గద్య ప్రక్రియలు మరి తెలంగాణ పాఠ్యపుస్తకాలకు సంబంధించి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో ఆ ప్రక్రియల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ లో అప్పుడు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ప్రక్రియల ఆధారంగా అప్పుడు సిలబస్ నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు మారాయి కాబట్టి ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి ప్రక్రియలు ఏంటో చూసుకొని వాటి గురించి మనము మరి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇది ప్రక్రియలకు సంబంధించి గద్య సాహిత్య ప్రక్రియలకు సంబంధించి. నెక్స్ట్ 7వ చాప్టరు వివిధ రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసము. ఇది తెలుగువారి చరిత్ర, సంస్కృతి. శాతవాహనుల నుంచి గోల్కొండ నవాబుల వరకు వాళ్ళు పరిపాలించినటువంటి రాజవంశాలకు సంబంధించి ఆ రాజవంశాలలో కవులు చేసినటువంటి సాహిత్య సేవ, అదేవిధంగా సాంస్కృతిక వికాసం. ముఖ్యంగా మనకి ఇక్కడ శాతవాహనులు, తర్వాత కాకతీయులకు సంబంధించి, ఇక్ష్వాకులకు సంబంధించి, అదేవిధంగా పద్మనాయకులకు సంబంధించి, ఈ పద్మనాయకుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, కాకతీయుల కాలంలో సాహిత్య సేవ అనేటువంటిది ఎక్కువగా జరిగింది. కాబట్టి మనము ఆ రాజవంశాల్లో జరిగినటువంటి సాహిత్య సేవ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇది 7వ చాప్టర్. అంటే ఇది నెట్ యూజీసీ నెట్ సెట్ సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్ తీసుకొచ్చి నిలబడేసిండు. తర్వాత సాహిత్య విమర్శ అని అంటే కవి నిర్వచనాలు, కావ్య నిర్వచనాలు, అదేవిధంగా కావ్య ఉత్పత్తి హేతువులు, కావ్య ప్రయోజనాలు, అదేవిధంగా కావ్యోత్పత్తికి సంబంధించినటువంటి సంప్రదాయాలు, రస సంప్రదాయము, ధ్వని సంప్రదాయము, వాటికి సంబంధించినటువంటి చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా కవి నిర్వచనాలు, కావ్య నిర్వచనాల మీదనే ప్రశ్నలు వస్తాయండి. కవి ఏ విధంగా అంటే కవికి సంబంధించినటువంటి నిర్వచనాలు, కవి అంటే ఎవరు, కావ్యానికి సంబంధించిన నిర్వచనాలు, కావ్య ప్రయోజనాలు, కావ్య ఉత్పత్తి హేతువులు, ప్రతిభా ఉత్పత్తి అభ్యాసానికి సంబంధించి. ఇక తర్వాత భాషాంశాలు అంటే పదజాలం, భాషాంశాలు అంటే వ్యాకరణాంశాలు, వర్ణమాలలో పర్షాలు, సరళాలు, వర్గయుక్కులు, వర్గాక్షరాలు, అదేవిధంగా అంతస్తములు, ఊష్మములు, వీటితో పాటు భాషా భాగాలు, కాలాలు, లింగాలు, పురుషలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారము, అర్ధ విపరిణామం, ధ్వని విపరిణామం, తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు, ఇవన్నీ. వీటితో పాటు పదం అంటే ఏంది, ప్రాతిపదిక అంటే ఏంది,
ఛందస్సు అంటే ఏంది, అలంకారాలు అంటే ఏంది, మరి టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి గ్రామర్. దాంతోపాటు పదజాలం అంటే అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, తెలంగాణ పదజాలానికి సంబంధించి పదజాలం. తర్వాత అనువాదం అని అంటే ఇంగ్లీష్ టు తెలుగు. ఏమైనా ఇంగ్లీష్లో వాక్యాలు ఇస్తారు, వాక్యాలు ఇచ్చి దాన్ని తెలుగులోకి అనువాదం చేయమని అంటారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అనువాదం అనేటువంటిది. ఇంగ్లీష్లో ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువాదము చేయడం అన్నమాట. అంటే ఇక ప్రశ్నలు ఎట్లుంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి మనం తర్వాత చూస్తాం. కేవలము సిలబస్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇది కంటెంట్కు సంబంధించి 10 చాప్టర్లు. మరి బోధనా పద్ధతులకు సంబంధించి 12 మార్కులు ఉంటుంది కదా. ఇందులో ఏమేమి చాప్టర్లు ఉన్నాయనంటే భాష, వివిధ భావనలు, మాతృభాష, లక్ష్యాలు, ఇవన్నీ మొదటి చాప్టర్లోనే వస్తాయి. భాషా నైపుణ్యాలు 2వ చాప్టరు. 3వ చాప్టరు ప్రణాళిక రచన. 4వ చాప్టర్ విద్యా సాంకేతిక శాస్త్రము అండ్ సహపాఠ్య కార్యక్రమాలు. 5వ చాప్టరు సాహిత్య ప్రక్రియలకు సంబంధించి బోధనా పద్ధతులు. పద్యాన్ని ఎట్లా బోధించాలి, గద్యాన్ని ఎట్లా బోధించాలి, వ్యాకరణాన్ని ఎట్లా బోధించాలి, ఉపవాచకాన్ని ఎట్లా బోధించాలి, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, తర్వాత మూల్యాంకనము, పరీక్షలు. ఇవి 6 చాప్టర్లు ఉన్నాయి. 6 చాప్టర్లు 12 మార్కులు అనుకోవద్దు. ఇక్కడ 10 చాప్టర్లు ఉన్నాయి, ఒక్కొక్క దానికి 5 మార్కులు అనుకోవద్దు. అకాడమిక్ సిలబస్ లాగా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకు, పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్లూ ప్రింట్ ఉండదు. ఇది పీజీటీ తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్, మోడల్ స్కూల్ సిలబస్. దాదాపుగా గురుకులాలలో కూడా సేమ్ ఇదే ఉంటుంది. గురుకులాలలో ఏం చేసిండే విమర్శ తీసేసిండు అంతే, విమర్శ లేదు. అదేవిధంగా వివిధ రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం ఇది కూడా లేదు, అనువాదం కూడా లేదు. మిగతా అన్నీ ఉన్నాయి. అన్య భాషల ప్రభావము, ద్రావిడ భాషలు, భాష రూపాలు, యుగ కవులు, జానపద సాహిత్యము, జానపద విజ్ఞానం, సాహిత్య ప్రక్రియలు, వచన సాహిత్య ప్రక్రియలు ఇవన్నీ ఉన్నాయి. జేఎల్లో ఇదే సిలబస్ ఉంటుంది. జేఎల్లో ఎక్స్ట్రా బాల వ్యాకరణము తెలుసుకుంటాం, బాల వ్యాకరణం ఎక్కువగా తెలుసుకుంటాం, వేమన గురించి తెలుసుకుంటాం జేఎల్డిఎల్ సిలబస్లో. అదేవిధంగా మరి డిఎస్సి సిలబస్ కూడా సేమ్ ఇదే, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ కూడా ఇదే. అదేవిధంగా గురుకుల పీజీడీ సంబంధించి, టీజీడీ సంబంధించి, జేఎల్ అయినా డిఎల్ అయినా నెట్ సిలబస్ కూడా దాదాపు ఇదే ఉంటుంది. కొంచెం డెప్త్గా అనుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది పీజీడీ. తర్వాత టీజీడీ చూద్దాం. టీజీడీ చూసినట్లయితే ఈ 10 చాప్టర్లలో టీజీడీ సిలబస్లో ఏమేమి ఉన్నాయని అంటే మనకు ఫస్ట్ చాప్టర్ ఉంది తెలుగు భాష పరిణామ చరిత్ర. తర్వాత వివిధ భాషా రూపాలు ఉన్నాయి, ప్రాచీన ఆధునిక కవులు కావ్యాలు ఉన్నాయి, తర్వాత తెలుగు సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. జానపద సాహిత్యం అనేది టీజీటీ సిలబస్లో లేదు, శతక ప్రక్రియ అనేటువంటిది కూడా లేదు, వివిధ రాజులు సాహిత్య పోషణ ఇది కూడా లేదు, సాహిత్య విమర్శ ఉన్నది, భాషాంశాలు అండ్ పదజాలం ఉన్నది, అనువాదం ఉన్నది. దీంతో పాటు ఇంకొకటి పఠనావగాహన అనేటువంటిది ఉన్నది. పఠనావగాహన అంటే అపరిచిత పద్యము, అపరిచిత గద్యం. అందులో 8 చాప్టర్లు ఉన్నాయి. ఇలా 3 లేవు. ఒకటి శతక ప్రక్రియ, శతక సాహిత్య వికాసము, వివిధ శతకాలు, శతకకర్తలు ఇది లేదు. జానపద సాహిత్యము, జానపద విజ్ఞానం అనేటువంటి టీజీటీ సిలబస్లో లేదు. అదేవిధంగా వివిధ రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం ఇది లేదు. ఇవి లేకపోతే 10లలో 3 పోతే 7. 7తో పాటు ఇంకొకటి ఏముందనంటే పఠనావగాహన అనేటువంటి ఒక టాపిక్ అదనంగా ఉన్నది. పఠనావగాహన. ఓకే, ఇట్లా రాయొద్దు బోర్డు, అక్కడికి పోయి రాయాలి, కానీ ఇట్లా రాస్తున్నాను. ఓకే, ఏదో మనకు వీలుని బట్టి ఇట్లా రాసేస్తున్నాను. ఓకే, రైట్. అంటే ఇక్కడ మొత్తము 8 చాప్టర్లు. అక్కడ ఎన్ని మార్కులు? 44 మార్కులు. మరి మెథడాలజీకి సంబంధించి కూడా సేమ్ సిలబస్ అంటే సేమ్ సిలబస్. అంటే పీజీటీ, టీజీటీ, మెథడాలజీకి సంబంధించి సేమ్ సిలబస్. ఈ 6 చాప్టర్లు చదువుకుంటే ఇక్కడ 12 మార్కులు, అక్కడ 16 మార్కులు, 28 మార్కులు. ఈ పీజీడీకి సంబంధించినటువంటి సిలబస్ చదువుకుంటే, పీజీడీకి సంబంధించినటువంటి సిలబస్ చదువుకుంటే ఇక్కడ 48 మార్కులు, అక్కడ 44 మార్కులు, అంటే 92 మార్కులు. సార్ మరి మాకు పీజీ లేని వాళ్ళం మరి పీజీడీ సిలబస్ ఎందుకు చదువుకోవాలంటే చదువుకోకూడదు. కొంతమంది పీజీ లేనటువంటి వాళ్ళు ఉంటారు, మన బిఏ చేస్తారు, బిఏ టీపీటీ ఏదో చేస్తారు, లేదా బీఓఎల్ చేస్తారు, బిఏ టీపీటీ లేదా బీఓఎల్ చేస్తారు, బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసి బీడీలో ఏదో తెలుగు మెథడ్ కలిగి ఉంటారు, బీడీ లేకపోతే టీపీటీ చేసి ఉంటారు,
అంటే డిగ్రీ ప్లస్ బీఈడి లేదా టీబీడీ కలిగినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు టీజీటీ రాసుకుంటారు కాబట్టి వాళ్ళు పీజీటీ రాయరు కాబట్టి అప్పుడు ఈ సిలబస్ అవసరం లేదు, ఇందులో ఈ చాప్టర్ అవసరం లేదు, జానపద సాహిత్యం అవసరం లేదు, శతక ప్రక్రియ అవసరం లేదు, పఠనావగాహన ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. అంటే దాదాపుగా ఒక 90% వరకు అయితే అందరు పీజీనే చేసి ఉన్నారు. దాదాపుగా పీజీటీకి టెట్ లేదు, గుర్తుపెట్టుకోండి. పీజీటీకి టెట్ ఉండదు, టీజీటీకి మాత్రమే టెట్ ఉంటుంది. ఒక ప్రశ్నకు హాఫ్ మార్కు 200 ప్రశ్నలు 3 గంటలు, 200 ప్రశ్నలు 3 గంటలు 100 మార్కులు. ఓకే, మరి ఇక్కడ ఈ ఇంగ్లీషుకు సంబంధించినటువంటి మనకు ఇందులో ప్రశ్నించడం జరుగుతుంది 10 మార్కులు. అదేవిధంగా సిడిపికి సంబంధించి కూడా 10 మార్కులు పెట్టిండు. మరి ఇక్కడ టీజీడీలో మాత్రం ఇంగ్లీషు సిడిపి అనేటువంటిది లేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే మనకు పీజీటీ తెలుగు, టీజీటీ తెలుగు అనేటువంటి ప్రశ్నాపత్రము తెలుగులోనే ఉంటుందా అంటే తెలుగులోనే ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగులోనే వస్తుంది, పిఐ తెలుగులోనే వస్తుంది, సిడిపి తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుంది. అది కూడా తెలుగులో వస్తుందా అని అడగకూడదు. ఇంగ్లీష్ 10 మార్కులు మాత్రము ఇంగ్లీష్లో వస్తుంది. ఓన్లీ పీజీటీ వాళ్ళకి, టీజీటీ వాళ్ళకి ఇంగ్లీష్ లేదు 10 మార్కులు, టీజీటీ వాళ్ళకు సిడిపి లేదు, పీజీటీ వాళ్ళకు ఉన్నది. అంటే లాంగ్వేజెస్ ఎవరైతే రాస్తున్నారో లాంగ్వేజెస్ వాళ్ళకు సంబంధించి పేపరు లాంగ్వేజ్లోనే ఉంటుంది. నాన్ లాంగ్వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలోనే పేపరు ఉంటుంది, కాబట్టి మరి ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా కనకరించి 2 మీడియాల్లో కూడా ఇవ్వడానికైతే అవకాశం ఉండొచ్చు, ఇస్తే మంచిదే. అంటే తెలుగు మీడియంలో చదివినటువంటి అభ్యర్థులకు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అని అంటున్నారు, కానీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది తీసివేయడానికి అవకాశము ఉన్నదండి. ఏ మీడియంలో చదివినా కానీ మరి పీజీటీ టీజీటీ పోస్టులకైతే ఎలిజిబుల్. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి ఎలిజిబుల్ అని కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు అపోహలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మీడియంలో చదివినా కానీ మరి పీజీటీ టీజీటీ అనేటువంటి రాసుకోవచ్చు. నేను వేరే లాంగ్వేజ్ కాకుండా వేరే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, నాన్ లాంగ్వేజెస్ వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. ఓకే, ఇది పీజీటీకి సంబంధించి టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ. ఓకేనండి, రైట్. అంటే ఈ సిలబస్లో ఇంకా కొంత మార్పులు ఉండొచ్చు. ఇదే సిలబస్ దాదాపు 90% అయితే ఉంటుంది నేను చెప్తున్నాను. ఇవి చదువుకొని పెట్టుకుంటే అన్నిటికీ వరకు వస్తాయండి మనకు. ఇదే సిలబస్ పీజీటీ టీజీటీ సిలబసే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ వరకు వస్తుంది, గురుకుల పీజీటీ వరకు వస్తుంది, టీజీటీ వరకు వస్తుంది. మళ్ళీ త్వరలో గురుకుల నోటిఫికేషన్ కూడా ఉన్నది కాబట్టి గ్యారంటీగా మరి సిలబస్ అనేటువంటిది టచ్లో ఉండండి, ఏదో ఒక పరీక్షకు అయితే ఉపయోగపడుతుంది. ఓకే, ఈ మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీకి సంబంధించి నేనైతే కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. టీఎస్వి స్టడీ సర్కిల్ అనే పేరుతోటి మనకు ఒక మొబైల్ యాప్ ఉన్నది. ఆ యాప్ యొక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ ప్రకారం అంటే డిస్క్రిప్షన్లో ఆ లింకును ఉపయోగించి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరి ఆ కోర్స్ని అయితే మరి తీసుకోండి. ఆ కోర్స్ అనేటువంటిది రేపటి నుంచి అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఈ రోజైతే ఉండదండి, రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఈ పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి కోర్స్. ఓకేనా, రైట్. ఎవరైతే మొదటగా టీఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉన్నారో, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తేనేమో చాలా కనపడుతున్నాయి, సబ్స్క్రైబర్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది. అదేవిధంగా లైక్స్ కూడా తగ్గుతున్నాయి, కామెంట్లు అయితే పెరుగుతున్నాయి. డౌట్స్ ఉంటేనేమో అడుగుతున్నారు. మరి ఇంత సమాచారాన్ని నేను సేకరించి మీకైతే సమాచారాన్ని అయితే ఇస్తున్నాను. మరి ఇచ్చినందుకైనా ఒక లైక్ కొట్టడం వల్ల లాభం ఏంటంటే ఈ వీడియో 10 మందికి చేరుతుంది.
ఇంకా తెలియనటువంటి వాళ్ళకు తెలుస్తుంది. తెలియనటువంటి వాళ్ళకు తెలిస్తే కాంపిటీషన్ పెరుగుతుంది కదా సార్ అంటే, మనకు ఉద్యోగం వచ్చే రాత ఉంటే వస్తుందండి. కాంపిటీషన్ పెరగడం వల్లనో ఎట్నో అట్లా కాదు. నువ్వు బాగా చదివితే నీకు ఉద్యోగం వస్తుంది. దీనికి లైక్ కొట్టడం వల్ల ఏదో కాంపిటీషన్ పెరుగుతున్నాం అనేటువంటిది కాదండి. ఓకేనా? రైట్. పీజీటీ టీజీటీ సంబంధించిన సిలబస్ ఇది. అందరికీ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.